క్రికెట్లో గెలుపోటములనేవి సహజం. కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి అతి వల్లే ప్రపంచ క్రికెట్ ముందు పరువు పోగొట్టుకుంటారు. ఈ వాగ్దానాలు చేయడం, లేకపోతే సవాల్ చేయడం పక్కన పెడితే దేశం మీదకొచ్చి పడతారు. దేశంలో అంటే వీళ్ళు క్రికెట్ గెలిస్తే గనక వీళ్ళని తట్టుకోవడం కష్టం. మామూలుగా భారత్ గెలిస్తే మనం కొంచెం ఏదో అతి చేస్తామేమో కానీ క్రికెటర్స్ ఎప్పుడు అతి చేయరు. మన క్రికెటర్స్ జస్ట్ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ దేనికైనా సమాయత్తం అవుతారు. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఏదో మొత్తం భారతదేశం అన్ని వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చినట్లుగా మాట్లాడారు. అన్ని కండిషన్లకి ఒప్పుకుందని చెప్పారు. చివరికి సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయినా సరే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు 61 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. 61 పరుగుల తేడాతో గెలిచిన సూర్యకుమార్ అలా వెళ్ళిపోయాడు తప్ప ఎక్కడా కూడా కనీసం ఎటువంటి కామెంట్ చేయలేదు. అంటే చెయ్యర్లేండి, వాళ్ళు ఎవరో చెయ్యరు. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? క్రికెట్ అయినా సరే ఇంకేదైనా సరే క్రీడా స్ఫూర్తి అన్నారు కదా మీరే. కానీ ఈరోజు పాకిస్తాన్ ప్రజలు ఏడుస్తున్నారు. మళ్ళీ భారత్ దగ్గరికి వెళ్ళి పరువు పోగొట్టేశారు కదరా, మీరు ఇంక మారరు. ఇంకా ఆడమని చెప్పారు, బహిష్కరణ అన్నారు. చివరికి ఐసీసీ బీసీసీఐ బెదిరించేసరికి పరిగెట్టి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? అసలు వీళ్ళు 100 పరుగుల కంటే ముందే అయిపోవాలి. 78 పరుగులకే 6 వికెట్లు, 79 పరుగులకి 7 వికెట్లు. తిలక్ వర్మ, కులదీప్ వీళ్ళిద్దరు కనుక ఆ 2 క్యాచ్లు వదలకపోతే అసలు వీళ్ళు 100 లోపే అవుట్ అయిపోయేవాళ్ళు. మొత్తానికి 114 పరుగులకే వీళ్ళనైతే ఆల్అవుట్ చేసి పడేశారు. అంటే ఇక్కడ ఇండియా గొప్పతనమా లేకపోతే పాకిస్తాన్ పనికిరాంది అన్నది కాదు, వాళ్ళ ఓవర్ యాక్షనే వాళ్ళని తినేస్తుంది.